చెప్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఓ పెట్టు కదా మార్చి 6వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా మీడియాని కలవలేదు. మీకు అందరికీ చాలా థ్యాంక్స్. మీరు చాలా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు ఫస్ట్ లుక్ నుంచి ఇప్పటి వరకు. ఈ సినిమాకి యాక్చువల్గా ఓ పెట్టు కథకి ఇంకో పెట్టు కథ ఏంటంటే, అంటే బ్యాక్ స్టోరీ ఏంటంటే, ఈ డైరెక్టర్ చందు ముద్దు చాలా ముద్దుగా సినిమా తీస్తాడు. మంచి కాన్సెప్ట్తో ఒకసారి నా దగ్గరికి వచ్చాడు. యాక్చువల్గా నేను ఒక 2-3 డైరెక్టర్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు చందు గురించి బాగా చెప్పారు. మా అబ్బాయితో ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి, మీరు తనకు కూడా ప్రాక్టీస్గా అది బాగుంటుంది అని చెప్తే, నేను చాలా బిజీ అండి, ఒక బ్యానర్లో సినిమా చేస్తున్నాను అన్నారు. చేయడం కుదరదు అనుకుంటే తర్వాత ఆయన వచ్చి ఒక చిన్న ఐడియా వచ్చింది, ఒకసారి మీకు చెప్తాను, మీకు ఇంట్రెస్ట్ అనుకుంటే ఆ షార్ట్ ఫిల్మ్ 2 షార్ట్ ఫిల్మ్స్ అనుకోండి, ఆ లెంగ్త్లో తీసి పెడతానన్నారు. చెప్తే నాకు నిజంగా ఆ పాయింట్ చెప్పేసరి నాకు చాలా థ్రిల్ అయ్యాను నేను. అంటే ఈ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లేతో మనకి ఇప్పటివరకు నేను ఎప్పుడు వినలా. నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న చిన్న క్యూరియాసిటీతో ప్రతి సీన్ చెప్పుకుంటేస్తే నేను వెంటనే ఓకే, మా అబ్బాయిని వస్తున్నాను, మీరు చేసుకోండి ఇష్టం వచ్చినట్టు. ఆయన లోకల్ ఫ్రెండ్స్తో వాళ్ళందరితో ఒక డెమో ఫిల్మ్ లాగా చిన్న ఆర్టిస్టులతో కార్లో 4 కలిసి వచ్చిన డెమో ఫిల్మ్ తీశారు. తీసి నా క్లోజ్ ఫ్రెండ్స్ డైరెక్టర్లకి చూపించేది, ఏం చేయొచ్చు దీన్ని. ఒక డైరెక్టర్ ఇమ్మీడియట్గా ఎవరికి చూపించుకుని నేను ప్రొడ్యూస్ చేస్తాను అన్నాడు. ఆ డైరెక్టర్ వెంటనే నచ్చి ఏం చేయాలనుకుని ఆలోచించి ఆ ప్రొడ్యూసర్లు చూపించడం, ఆ ప్రొడ్యూసర్లు కూడా బాగా నచ్చి, ఆ టైంలో వాళ్ళు ఒక సినిమా చేస్తున్నారు. సినిమా ఆడకపోవడం వల్ల దానికి కొంచెం బ్రేక్ పడింది. అంటే 6 months టైం ఆ సినిమా అయ్యాక చేద్దాం అనుకున్నారు. ఈ లోపల ఏం చేయాలనుకుని భవ్య క్రియేషన్స్ వాళ్ళు అంటే ఒకటి ఆలోచించా. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ప్రొడ్యూసర్లు, వాళ్ళు రెగ్యులర్ సినిమాలు చేస్తుంటాను కాబట్టి వాళ్ళందరూ పెద్ద సినిమాలు చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి చిన్న సినిమా కొత్త వాళ్ళతో వాళ్ళు ఎందుకు చేస్తారు? పెద్ద బ్యానర్ ఇప్పుడు ఏ ప్రాజెక్టు లేకుండా టైం తీసుకుని గ్యాప్ తీసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనుకుంటే కరెక్ట్గా భవ్య ఈ పక్క నుంచి వెళ్తుంటాను ఆఫీస్లో కనబడి, అవును భవ్య క్రియేషన్ ఎందుకు ట్రై చేయకూడదు అని చిన్న ఐడియా వచ్చి నేను అన్నయ్య రవి గారిని కలిసి ఇది కాన్సెప్ట్ డెమో ఉంది, కొంచెం చూడండి, మీకు నచ్చితే చేయండి అని చెప్పా. ఆయన వెంటనే చూసి రియాక్ట్ అయిపోయారు, చాలా బాగుంది ఇది అని. నెక్స్ట్ ఆనంద్ ప్రసాద్ గారు చూపించాలి, వాళ్ళ అబ్బాయి కన్నా ఇద్దరు చూసి వాళ్ళు ఓకే అనుకుంటే నేను రెడీ అన్నారు. నెక్స్ట్ డే వాళ్ళిద్దరు చూసి ఓకే అన్నారు. ఇదేదో బాగానే ఉంది అనుకున్నాం. తర్వాత చిన్న ఒకటి పెట్టారు ఆ ఆఫీసులో. అప్పుడు ఆ టైంకి నితిన్ సినిమా డిస్కషన్కి ఏలేటి చంద్రశేఖర్ గారు ఆయన వేరే రూమ్లో ఉన్నారు. ఆయనకు ఒకసారి చూపిద్దాం, ఎందుకంటే ఆయన స్క్రీన్ ప్లే అయ్యి బాగుంటుంది కదా, ఆయన ఒపీనియన్ తీసుకుందాం, ఆయనకు నచ్చితే ఈ సినిమా చేద్దాం అని చెప్పారు. బట్ మా అదృష్టం ఏంటో కానీ మా అందరికన్నా చూసిన వాళ్ళందరికన్నా ఎక్కువ బాగా నచ్చింది ఏలేటి చంద్రశేఖర్ గారు. ఆయన వెంటనే సినిమా చేయొచ్చు అన్నారు. ఎందుకంటే ఆయన స్క్రీన్ ప్లే ప్రతి సినిమాలు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆయన బాగా కనెక్ట్ అయ్యి యాక్చువల్గా ఆయన ఇక్కడ డైరెక్టర్తో కూర్చోబెట్టి మొత్తం స్క్రిప్ట్ని, అంటే చిన్న డెమో ఫిల్మ్ని ఫీచర్ ఫిల్మ్కి ఎంతవరకు తీసుకెళ్ళచ్చు అని ఇద్దరు డిస్కస్ చేసి ఈ సినిమా క్రియేటివ్ హెడ్గా వెనకాలండి ప్రోత్సహించింది యాక్చువల్గా ఏలేటి చంద్రశేఖర్ గారికి నేను పర్సనల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమాకి ఇప్పుడు ఇంత వాల్యూ ఎందుకు వచ్చిందంటే ఓన్లీ జస్ట్ భవ్య క్రియేషన్స్ వాళ్ళే. ఇప్పుడు చాలా చిన్న సినిమాలు వారానికి 3-4 చూస్తున్నాం మనం, పేర్లు తెలీదు, బ్యానర్స్ తెలీదు, చిన్న ఏదో ఉండదు, అన్లెస్ ఏదో ఎక్స్ట్రాడినరీ మూవీ అయితే మనం కనెక్ట్ అవుతున్నాం. ఈ సినిమా ఆల్రెడీ ఇండస్ట్రీలో హిట్ సినిమా ఇది యాక్చువల్గా. ఎందుకంటే భవ్య వాళ్ళు ఒక చిన్న సినిమా కొత్త వాళ్ళు తీస్తున్నారంటే అన్లెస్ చాలా కంటెంట్ బాగుంటుందని చేస్తారు కొత్త వాళ్ళతో. ఎందుకంటే ఇట్ గోయింగ్ టు బి లాస్ యాక్చువల్లీ, అన్లెస్ బాగాలేకపోతే అసలు మొత్తం వాష్ అవుట్ అయిపోద్ది. అటువంటిది కంటెంట్ చాలా బాగుంది, చేద్దాం అనుకుని ముందుకు వచ్చారు. పర్సనల్గా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. దీనికి అంతటికీ భవ్య వాళ్ళు చేయడం కానీ లేకపోతే నేను చాలా ఇంట్రెస్ట్గా ఈ సినిమాకి చేయడానికి కారణం ఓన్లీ జస్ట్ బికాజ్ చందు. అందరూ అనుకుంటారు మా అబ్బాయి బ్రహ్మాజీ కొడుకు సంజయ్ గురించి ఇంత బ్రహ్మాజీ చాలా చేస్తున్నాడు అనుకుంటారు. బట్ ఇట్స్ ఫ్యాక్ట్. బట్
నేను 50% మావాడి గురించి చేస్తే ఇంకో 50% కేవలం డైరెక్టర్ గురించి చేస్తున్నాను. ఎందుకంటే ఫెంటాస్టిక్ స్క్రిప్ట్, బ్యూటిఫుల్ డైలాగ్స్, ఇంత మంచి స్క్రీన్ ప్లే అయితే నేను చూడలా. అంటే సెల్లింగ్ పాయింట్ లాగా ఈ సినిమా అద్భుతంగా వచ్చింది, స్క్రీన్ ప్లే ఎదిరిపోయింది, ఇంకెప్పుడు ఇలాంటి చూడలేదు అనేది ఇస్ సెల్లింగ్ పాయింట్. ప్రతి సినిమాకి అలా అనుకుంటాం. బట్ టోటలీ మీరు రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా బ్రహ్మాజీ మమ్మల్ని మోసం చేయలేదు, బ్రహ్మాజీ చెప్పిందే కరెక్ట్ అని నమ్ముతారు. ఎందుకంటే నా క్రెడిబిలిటీ కూడా ఉంది ఈ సినిమా. మీరు 6వ తారీఖు నేను థియేటర్ జనాలు తీసుకొచ్చేయచ్చు, బట్ 6వ తారీఖు ఈవినింగ్ నా రెస్పెక్ట్ ఏంటని చూసుకుంటే బ్రహ్మాండం డైరెక్టర్లందరినీ, టాప్ డైరెక్టర్లందరూ ఈ సినిమాని నేను యాక్చువల్ రిక్వెస్ట్ చేసి ప్రమోట్ చేయమన్నాను. వాళ్ళు నేను 6th నైట్ వాళ్ళని ఫేస్ చేయాలి నేను ఈ సినిమా గురించి. ఇది ఇంత బ్యాడ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి మా దగ్గరికి వచ్చి పబ్లిసిటీ చేయించుకున్నా అంటున్నారు. అలాగే మహేష్ బాబు గారిని నేను ఈ టీజర్ సినిమా రిలీజ్ చేయడం అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనాలా. లైక్ అంత హెల్ప్ చేశారు మాకు. ఆయన పర్సనల్ కలవలేదు, వెళ్ళి కలిసి రిక్వెస్ట్ చేయొచ్చు ఇలాగ ఉందండి అని, ఆ అవసరం రానివ్వలేదు ఆయన. మెహర్ రమేష్ చెప్పాను ఒకవేళ కుదురుద్దా ఆయనకి, ఎందుకంటే వాళ్ళకి చాలా ఆబ్లిగేషన్లు ఉంటాయి. ఒక సినిమా, చిన్న సినిమా అది ఒక బ్రహ్మాజీకి చేసి పెడితే రేపొద్దున ఎక్స్ వచ్చి మా అబ్బాయి సినిమాకు లేకపోతే మా వాళ్ళకి అది చేయమంటాడు. నేను చేయట్లేదంటే ఒక బ్రహ్మాజీకి చేసి పెట్టావు కదా అని అడుగుతాడు. సో ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి ఒక స్టార్ ఏమన్నా ప్రమోట్ చేయాలన్నా కానీ. మెహర్ రమేష్ ఓన్లీ జస్ట్ నేను ట్రై చేస్తాను, బట్ ఏమో ఆయనకి ఆబ్లిగేషన్లు అన్నీ ఉంటాయి, పెట్టరు కదా, ఒకసారి చేస్తాడు లేదు నాకు తెలియదు, బట్ ఒక్కసారి నేను చెప్తానని 2 minutesలో ఫోన్ చేశాడు ఆయన. వెంటనే బ్రహ్మ నీ పేరు చెప్పుకొని ఓకే అన్నాడు. సో రేపొద్దున ఆయన నేను చూసి ఆయన కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి, ఒక మంచి సినిమా నేను ప్రమోట్ చేశానే అని. సో ఆ గౌరవం నిలబెట్టుకోవాలంటే సినిమా నిజంగా బాగుంటేనే చేస్తాను నేను. త్రివిక్రమ్ గారు ఈ సినిమాకి మీకు అందరికీ తెలిసిన ట్యాగ్ లైన్ పెట్టారు. ఆయన స్టోరీ చెప్పాను, స్టోరీ చెప్తే ఏ టైటిల్ అయితే బాగుంటుంది దీనికి, మీరు పెడితే నాకు హెల్ప్ అవుద్దండి, మీరు పెట్టినట్టుగా ఈ సినిమాకి పబ్లిసిటీ పనికొస్తుందంటే ఆయన విని సరే డైరెక్టర్ ఏ టైటిల్ అనుకుంటున్నాడంటే 10 ఆప్షన్లు రాశారు. అలా వైకుంఠపురం షూటింగ్ చేస్తున్నప్పుడు నేను లంచ్ బ్రేక్లో అడిగితే 10 ఆప్షన్లు రాసి చూపించి ఆయన అడిగారు, చందు డైరెక్టర్ కదా అతను ఏమనుకుంటున్నాడు, కాన్సెప్ట్ ఏమైనా అనుకుంటున్నాడు అంటే నేను ఓ పెట్టు కదా అని అంటున్నాడంటే చాలా బాగుంది ఇది, ఓ పెట్టు కదా, చాలా సౌండింగ్ బాగుంది, తెలుగు టైటిల్ మనం ఎప్పుడు మాట్లాడుకునేది, మరి పెట్టు కథలు చెప్పొద్దని, చాలా కలోక్యుల్ టైటిల్ అది అంటే సరే ఓ పని చేస్తున్న దానికి ఏమన్నా ఫినిషింగ్ ఇస్తాను నేను అన్నారు. అని మళ్ళీ ఒక 15 minutes టైం అని మొత్తం వైట్ పేపర్ మీద ఇంకో 10 ట్యాగ్ లైన్లు రాశారు. రాసిన తర్వాత ఆయన ఒక 8వ ట్యాగ్ లైన్ అందరికి నచ్చుద్దని చెప్పాడు అని అండర్లైన్ చేశాడు. అదే ఇట్స్ లాంగ్ స్టోరీ, డైరెక్టర్ చెప్పుకుని ఎగిరికి అంతేసాడు, భలే ఉందండి పెట్ట కదా ఇట్స్ లాంగ్ స్టోరీ అని. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. త్రివిక్రమ్ గారు తర్వాత సెకండ్ లుక్, ఈ కాన్సెప్ట్లు, ఈ పోస్టర్ డిజైన్లు రెగ్యులర్గా లేకుండా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అంత మంచి పేరు వచ్చిందంటే ఓన్లీ డైరెక్టర్ కూర్చొని మొత్తం ప్రతిదీ. కొత్త ఆర్టిస్టులు అంటే వాళ్ళ ఫేస్లు వేస్తే క్యూరియాసిటీ ఉంటుంది అందరూ చేసే పని అని. వాళ్ళ క్యారెక్టర్స్ ప్రభు, క్రిష్, వెంకటలక్ష్మి వీళ్ళ ద్వారా వీళ్ళ వాడుకునే వస్తువులు కానీ వాళ్ళు వాడే షూస్ కానీ వాటితో కాన్సెప్ట్ స్టార్ట్ చేసి ఫైనల్గా ప్రీ టీజర్కి బ్రహ్మాండమైన రెస్పాన్స్ కానీ ఐడియా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే రానా రిలీజ్ చేశాడు. రానా రిలీజ్ చేయడం చాలామంది నాకు బాంబే కానీ లేదా చెన్నై కానీ ఆ ఫ్రెండ్స్ అందరూ చాలా బాగుంది ఐడియా, ఎందుకంటే పెద్ద సినిమాలు షార్ట్లన్నీ వేసి తర్వాత అది మాది కాదు చిన్న మా పెట్టగత ట్రైలర్ నెక్స్ట్ వస్తుందని కాన్సెప్ట్. సో ప్రతిదీ ఇప్పటివరకు వర్కౌట్ అయింది. వెరీ కాన్ఫిడెంట్ సినిమా కూడా అలాగే ఉంటుంది. బిగినింగ్లో జస్ట్ 10 minutes అలా స్లోగా వెళ్ళి ఇంటర్వెల్ బ్యాంగ్తో సెకండ్ హాఫ్ మొత్తం నేను ఎక్కువ చెప్పినట్టు ఉంటుంది. డెఫినెట్ మంచి సినిమా. ఒకటి చెప్పదలుచుకున్నాను నేను, ఈ సినిమా బాగుంటే 10 మంది చెప్పండి, బాగా లేకపోతే 100 మందికి చెప్పండి, అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. అలాగే రివ్యూ రాసే వాళ్ళకి సినిమా బాగాలేదనుకుంటే అసలు రాయడం మానేయండి. అసలు రేటింగ్ ఇవ్వద్దు, అసలు సినిమా అవాయిడ్ చేసేయచ్చు. బట్ బాగుంది అనుకుంటే కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎంకరేజ్ చేసి
అంటే చచ్చిపోయిన దాన్ని చంపడం ఎందుకు, బాగుందని ఇంకా బతికించవచ్చు. అది మీరు హెల్ప్ చేస్తారని, ఎందుకంటే ఇది ఇట్స్ నాట్ అబౌట్ మై సన్, ఇది 3 guys 1 girl అండ్ దిస్ మ్యాన్స్ కెరియర్. సో ఇంతమంది ఉన్నారు. సో భవ్య క్రియేషన్స్ కూడా వాళ్ళు గర్వంగా ఫీల్ అయ్యి రేపొద్దున భవ్య క్రియేషన్ లాంటి బ్యానర్స్ కూడా కొత్త వాళ్ళు చేయొచ్చు, కొత్త కాన్సెప్ట్ అని చిన్న ఉత్సాహం వస్తుంది. సో ఈ సినిమా మీద ఆధారపడి ఉంది. రేపొద్దున భవ్య వాళ్ళు కూడా ఎందుకు ఏం వర్కౌట్ అవ్వట్లేదు కదా అనుకుని మానేయచ్చు. ఇది బాగుంది అనుకుంటే ఒక మంచి కథ, 4 డైరెక్టర్లు వస్తారు, 4 ఆర్టిస్టులు వస్తారు. నాలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ బిజీగా ఉంటాడు. అందుకని థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మా డైరెక్టర్ మాట్లాడు. అబ్జెక్ట్ చేస్తారేమో అనుకున్నా, అది నా సర్నేమ్ చందు ముద్దు అన్నది. అయితే ఇప్పుడు నేను సినిమా గురించి ఎక్కువగా ఏం రివీల్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ బ్రహ్మాజీ సార్ చెప్పారు దాని బ్యాక్ స్టోరీ అంతా. నేను ఫస్ట్ దీనికి థ్యాంక్స్ మాత్రం కొంతమందికి చెప్పదలుచుకున్నాను. అది ఫస్ట్ ఆనంద్ ప్రసాద్ గారికి. ఎందుకంటే మన దగ్గర ఎంత మంచి కథ ఉన్నా, ఎంత మంచి స్క్రిప్ట్ ఉన్నా, దాని గురించి మనం అన్నేళ్ళు హార్డ్ వర్క్ చేసిన ఒక మంచి ప్రొడ్యూసర్ గారు లేకపోతే అది మన బ్యాగ్లోనే ఉంటుంది, మనతో ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. వన్స్ నా అదృష్టం కొద్దీ అది ఆనంద్ ప్రసాద్ గారి దగ్గర రావడం, ఫస్ట్ అన్నయ్య రవి గారు ఫస్ట్ అది చూసి బాగుందని ఆయన దగ్గరికి తీసుకెళ్ళడం, వాళ్ళు చూసి ఓకే చేయడం అనేది, మళ్ళీ నా ట్రాక్ రికార్డ్ ఇంతకుముందు ఈ అబ్బాయి ఏం చేశాడు, ఇంత పెద్ద ప్రాజెక్ట్ అతను క్యారీ చేయగలడా లేదా, ఇవేమీ చూడకుండా నేను 1000 రూపాయలు షూ కొనాలంటే 100 సార్లు ఆలోచిస్తే బ్రాండ్ మంచిదా కాదా అనేది. కానీ ఆయన ఒక 2 hours నా నెరేషన్ చూసి ఆయన ఇంత పెద్ద ప్రాజెక్ట్ని నన్ను నమ్మిచ్చారు. సో ఆ రకంగా నేను ఆయన పెట్టిన బాధ్యత నేను కరెక్ట్గానే క్యారీ చేశాను అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నాకు అలాగే చంద్రశేఖర్ ఎలిటి గారు అసలు నాకు వన్ ఆఫ్ మై బెస్ట్ ఫేవరెట్ డైరెక్టర్. ఆయన ఈ స్క్రిప్ట్ చూసి ఆయన వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. ఆయనకి నేను ఎప్పటికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే ఫస్ట్ నుంచి కూడా అన్నీ రవి సార్ చెప్పారు, నీ స్క్రిప్ట్ బాగుంది, కథ బాగుంది, కానీ దీన్ని జనాల్లోకి వెళ్ళాలంటే ఏదో ఒక ఇన్నోవేటివ్ ఐడియాతోటి మనం వెళ్ళాలి, లేకపోతే రెగ్యులర్ దాంట్లో అయితే రెగ్యులర్గా వచ్చే 10 సినిమాల్లో మంది కలిసిపోతుందని. సో ఆయనతో కూర్చొని డిస్కస్ చేసి ఆయన ఇచ్చిన ఐడియాస్ తోటి తర్వాత నేను కొన్ని చేసి ఒక రకంగా ఇది జనాల్లోకి ఇంత దాకా వెళ్ళింది అంటే కారణం అన్నయ్య రవి గారు, భవ్య క్రియేషన్స్ వీళ్ళ వల్లే. లేకపోతే మనం ఎంత మంచి ప్రొడక్ట్ చేసినా మీ దాకా రీచ్ కాలేము మేము ఎవరు. చిన్న సినిమా అనేది రీచ్ అవ్వడం అనేది చాలా అంత ఈజీ కాదు. ఇంకా నేను అందరికీ థ్యాంక్స్ చెప్తాను, బ్రహ్మాజీ గారికి మాత్రం నేను అసలు థ్యాంక్స్ చెప్పను. ఎందుకంటే ఆయన నా బ్రదర్ లాంటి ఆయన. నేను మా ఇంట్లో మా అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పానంటే ఇంకా అలాగే. సో ఆయన గురించి ఇప్పుడు చెప్పడం స్టార్ట్ చేస్తే చాలా రోజులు పడుతుంది. సో ఆయన ఎందుకంటే వాళ్ళ అబ్బాయి కంటే కూడా ఎక్కువగా ఫస్ట్ నన్ను నమ్మి, ఆ కథను నమ్మి నన్ను ఇప్పటిదాకా ఆయన అలా సపోర్ట్ చేస్తూనే వచ్చారు. ఎవ్రీడే నాకు తెలియకుండానే నాకు రోజుకి 2-3 కాల్స్ ఓన్లీ వచ్చి ఆయన ద్వారానే వస్తుంటాయి. సో ఒకవేళ ఈ 3 years నా జర్నీలో ఆయనతో కలిసి ట్రావెల్ చేసిన దాంట్లో నేను ఎక్కడైనా డల్ అయినా నన్ను ఇన్స్పైర్ చేస్తూ, లేకపోతే నువ్వు ఎలా ఉండాలి, ఎలా దీన్ని తీసుకెళ్ళాలి, మీరు అలా టాలెంట్ అలా మూలన ఉండకూడదు అని నేను ఫస్ట్ ఇంకా ఆయన గురించి చెప్తున్నాను. కానీ ఆయనకి థ్యాంక్స్ మాత్రం చెప్పను, ఎందుకంటే మీరు నా బ్రదర్ లాంటి వాళ్ళు సార్. సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం సార్, ఆల్రెడీ మంది సక్సెస్ సార్. అయితే ఇంకా ఆర్టిస్టుల గురించి నేను ఇంకా చెప్పదలుచుకోలేదు, వాళ్ళు ఎలా చేస్తారన్నది మీకు కనిపిస్తుంది కాబట్టి మీరే చూసి డిసైడ్ చేయొచ్చు. బట్ చిరాకు వచ్చింది సార్, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను, కొంచెం నర్వస్ ఉంది. కరెక్ట్గా ఉందా లేదా రిలీవ్గా సీరియస్ అవ్వకుండా అన్నది ఒక మాట చెప్పండి. కష్టపడి మా అబ్బాయి యాక్ట్ చేశాడు, మా వాడు పైకి వస్తాడు లేదు చెప్పాలి కదా మాట. ముందు టెక్నీషియన్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఆర్టిస్టుల గురించి చెప్పాలంటే ఆల్రెడీ దీనికి మెయిన్ ఫస్ట్ సెంట్రల్ పాయింట్ ఏంటంటే వెంకటలక్ష్మి క్యారెక్టర్. సో ఆ అమ్మాయి చుట్టూనే తిరుగుతుంటుంది. ఆ అమ్మాయి కోసం చాలామందిని ఆడిషన్ చేసాం. లాస్ట్కి చైల్డ్ ఆర్టిస్ట్గా నిత్యా శెట్టిని చూసి తర్వాత ఆ అమ్మాయిని ఆడిషన్ చేసి చాలామందిని ఆడిషన్ చేసిన తర్వాత ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసాం. ఆ అమ్మాయి వెంకటలక్ష్మి క్యారెక్టర్ని పక్కాగా మా ఊళ్ళో వెంకటలక్ష్మి నేను ఎలా ఇమాజిన్ చేసుకుని రాశానో అంతకన్నా బాగా చేసింది ఆ అమ్మాయి. ఇంకా విశ్వాంత్ గురించి చెప్పాలంటే ఆల్రెడీ తన 2-3 సినిమాలు చేశాడు. ఈ క్యారెక్టర్కి తను పర్ఫెక్ట్ యాప్ట్. సో ఇంకా సంజయ్ గురించి చెప్పాలి అంటే మా ఇద్దరిది ఒక 3 years నుంచి మా జర్నీ.
సో తన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, తను ఎలా చేయగలడు, తనకి ఎలా చెక్ చేయించుకోవచ్చు, లేకపోతే తను కూడా నన్ను అంత బ్లైండ్గా నమ్మాడు. సో వీళ్ళు ఎవరైనా సరిగ్గా చేయలేదే అంటే అది నా ప్రాబ్లం అవుతుంది. బట్ బాగా చేశారంటే మాత్రం వాళ్ళ క్రెడిట్ వాళ్ళకి ఇచ్చేద్దాం. బట్ ఇంకా సినిమా బాగుంటే క్రెడిట్ మొత్తం డైరెక్టర్ అండి, బాగాలేకపోయినా ఆయనదే. ఓకే. అలాగే ఇంకా తన బాలరాజు ఈ సినిమాతోటి ఆల్మోస్ట్ అతను ఫుల్ లెంత్ క్యారెక్టర్. ఈ సినిమా తర్వాత మీరు వీళ్ళ ఇంటర్వ్యూస్ కంటే అతని ఇంటర్వ్యూస్ కోసం ఎక్కువ వస్తారు, అంత పాపులర్ అవుతాడు. అయితే ఇంకా టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే దీనికి సునీల్ కుమార్ కెమెరామ్యాన్. ఒక చిన్న యూనిట్ తోటి మేము వెళ్ళాము అక్కడ. సో అక్కడ ఉన్న ఎక్కువ న్యాచురల్ సోర్స్ని వాడుకుని తర్వాత మా యూనిట్ తోటి చాలా షిఫ్టింగ్లు ఉన్నాయి, రకరకాల లొకేషన్స్ ఉన్నాయి. కొంచెం తక్కువ డేస్లో చేసాం కాబట్టి ఎక్కువ లొకేషన్స్ ఉన్నాయి, వాటిని షిఫ్టింగ్లు ఎక్కువ ఉండేవి. అయినా సరే మొత్తం భరిస్తూ తన ఇచ్చిన ఎక్విప్మెంట్ని వాడుకుని, ఇంకా తన గురించి కూడా మీరు విజువల్స్ చూస్తారు, ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకా మ్యూజిక్ గురించి మాత్రం స్పెషల్గా చెప్పాలి. ఇందులో సాంగ్స్ ఎంత బాగుంటాయో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతకన్నా బాగుంటుంది. అలాగే ఎడిటింగ్ ప్రభు చేశాడు. తను కూడా మీరు సినిమా చూసిన తర్వాత మీకు అందరిది అర్థమవుతుంది. ఇంకెలా చెప్తుంటే అందరిది సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. నా గురించి కూడా మీకు తర్వాతే చెప్పచ్చు. ఎనివే థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆనంద్ ప్రసాద్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంతమంది మా అలాంటి వాళ్ళందరికీ ఒక యంగ్స్టర్స్ని నమ్మి మమ్మల్ని మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఫస్ట్ చందు సార్ ఇంకా డాడీ మూవీ గురించి చాలా మాట్లాడారు. సో కొత్తగా ఏం చెప్పలేను. ఐ పర్సనలీ వాంట్ టు థ్యాంక్ అ లాట్ ఆఫ్ పీపుల్. సో I think this is the best platform to do that. I want to thank Chandu sir and Bhavya Creations, especially Anand Prasad Garu and Anya Ravi Garu. They supported a lot, all of us supported Chandu sir, as he said. Plus, andaru kotta vallu, kotta faces. So, they put money in us and their money didn't come for free. They have also worked hard. To invest money on new faces means that much trust they put, means they have that humanity in them to put that much trust on people and encourage new talent. So not everybody ee kalamlo andaru ala aalochincharu, but they have done it, means it's a big luck for all of us. We are lucky to have this launch pad for all of us. And that's about it. You have to see the movie to our performances, what Chandu sir said, what my dad said. Please go and watch it and then come to us and tell us where we have gone wrong, where we can improve. Thanks a lot. When you were doing this, what did your dad say? Did he recommend you some things of acting, or how was it? Nothing like that. మా ఇంట్లో అలా ఏం ఉండదు. They let us free. My mom, my dad, everybody let us free. And my mom, my dad, my wife and all, it will be yourself. Don't try to be somebody else. Be natural, be yourself. And Chandu sir kuda ade chepparu. Blank slate mind lo em petkoku, alane vache I will guide you. And he did guide me. I've learnt a lot from him on sets, especially how to stay calm, not to get nervous. I have been nervous and now also I'm nervous. I've been nervous a lot of times on sets because it's my first movie kada. So he taught me how to control that, keep it calm, do your work, rest everything is background noise. Did he teach you how to appreciate your heroine? As in Something about no, I don't. School friends like that we behaved in a classroom, and he was our headmaster or teacher. So yeah. So it was like a school, like a picnic. We went, we did our work, we came back, and all of us at the end of the day, he made sure that we did our work properly. Break lo fun elements ఉంటాయి, while working short appudu ఆయన చెప్పేది కాన్సన్ట్రేట్ చేయండి. wherever we went wrong he scolded us, but in a nice manner, not in a very strict manner అన్నమాట. He knew how to handle the situation. And Sunil garu was also there. He was the fun element in the whole sets.
మీరు చాలా జోక్స్ చెప్పారు సార్. ఈ ఎంటర్టైన్డ్ లాట్ ఆఫ్టర్ షూట్. ఎక్కడ ఏ చోటలో ఒక ఫుడ్ ఉంటుంది ఏంటి పర్టికులర్ స్పెషాలిటీ అవన్నీ మమ్మల్ని తీసుకెళ్ళి ఈస్ టు టేక్ అస్ ఓవర్. సో ఇట్ వాజ్ వెరీ నైస్. ద హోల్ టీమ్ వాజ్ నైస్. బాబాయ్ పోతే కుర్రాడు ఎక్కువ మాట్లాడతాడని చెప్తారు. అవునా? ఎంతవరకు మాట్లాడడం తెలియదు, మొత్తం అతనే మాట్లాడేసి వేరే వాళ్ళకి అవకాశం. అందుకే స్టార్టింగ్ అందరికీ నమస్కారం అండి. ఇట్ ఫీల్స్ సో గుడ్ టు ఫైనలీ మీట్ ద ప్రెస్ అండ్ మీడియా. అండ్ నేను ఇప్పుడు ఇట్స్ ఓ పిట్ట కదా ఇస్ వెరీ స్పెషల్ టు మీ బికాజ్ అందరు యాక్టర్స్కి ఉంటుంది కదా ఒక మంచి ప్రొడక్షన్లో మంచి స్క్రిప్ట్ మంచి క్యారెక్టర్ పడాలి, ఒక యునో దట్ టర్నింగ్ పాయింట్. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దిస్ మూవీ ఈస్ దాట్ ఫర్ మీ బికాజ్ నాకు ఆడిషన్కి కాల్ వచ్చినప్పుడు మై మామ్ టోల్డ్ మీ భవ్య క్రియేషన్స్ ప్రాజెక్ట్ అనగానే I crossed this building like zillion times and I was really happy because ee production house ki unna credibility is amazing. And I felt like okay, I have to give my 100% audition lo. I have to use my charm, whatever it takes. The audition ela aina I have to crack it ankoni ellanu. And Chandu sir told me character ila untundi Venkat Lakshmi, so this is the scene ani audition తీసుకున్నారు. And then when he started telling me, ఇందాక చెప్పారు కదా వెంకట లక్ష్మి క్యారెక్టర్ మీదే మొత్తం మూవీ రివాల్వ్ అవుతుంది అని. ఐ వాజ్ లైక్ యా, అందరు ఇలానే చెప్తారు, తర్వాత సినిమా చూస్తే క్యారెక్టర్ ఏమి ఉండదు అలాంటిదే అనుకున్నాను. బట్ నాకేంటంటే ఓకే భవ్య క్రియేషన్స్లో మూవీ చేయాలి మనం, దట్ సాటిస్ఫాక్షన్ ఐ వాంటెడ్. అండ్ లేటర్ వెన్ మొత్తం స్టోరీ ఎప్పుడైతే నాకు నరేట్ చేశారో దెన్ ఐ అండర్స్టూడ్ ఓకే యాక్చువల్లీ జెన్యున్లీ వెంకటలక్ష్మి క్యారెక్టర్ ఇంపార్టెంటే. అండ్ దెన్ వాట్ నాకు డిఫరెంట్ ఏమనిపించింది అంటే మూవీ గురించి ఇద్దరు లీడ్ యాక్టర్స్ ఒక యాక్ట్రెస్లా కాకుండా దీస్ ఆర్ ఆల్ మెయిన్ క్యారెక్టర్స్ ఇన్ ద మూవీ. ఇట్స్ అ వెరీ స్క్రీన్ ప్లే డ్రివెన్ స్క్రిప్ట్ అండ్ ఒక సింపుల్ లైన్ని బ్యూటిఫుల్ నరేషన్ తోటి చూపించారు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ ఓ పిట్ట కదా. అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ చందు సార్కి దెర్ ఇస్ అండర్లైన్ విట్ ఇన్ హిస్ క్యారెక్టర్. తను మామూలుగా మాట్లాడుతుంటే కూడా దట్ విటీనెస్ కమ్స్ ఆఫ్ అండ్ అది తన డైలాగ్స్లో కూడా. అండ్ దెర్ ఇస్ అ కామెడీ లైక్ అ విటీనెస్ ఇన్ ఆల్ ద క్యారెక్టర్స్ దట్ యూ కెన్ సీ. ఐ థింక్ దట్ ఈస్ వెరీ అమేజింగ్. సెపరేట్ కామెడీ ట్రాక్ అంటూ లేకుండా యుల్ జస్ట్ బీ ఇన్ ద మూవీ. అండ్ వెంకట లక్ష్మి ఈజ్ అ వెరీ గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్. కానీ నేను ఆ క్యారెక్టర్లో సింక్ ఇన్ అవ్వడానికి ఐ డిడ్ లిటిల్ బిట్ ఆఫ్ హోంవర్క్. చందు సార్ గేవ్ మీ సమ్ ఫ్రీడమ్. ఇది సినారియో ఇలా ఉంటుంది, మూవీ ఇలా అమలాపురం ఆ సైడ్లో బేస్ అయి ఉంటుంది, సో హౌ డూ యూ వాంట్ యువర్ క్యారెక్టర్ టు లుక్. అండ్ వీ బోత్ సాట్ డౌన్ అండ్ కొన్ని చిన్న చిన్న డీటెయిల్స్ అవన్నీ వీ వర్క్డ్ అవుట్ అండ్ వీ డిడ్ వర్క్ షాప్స్ అన్నీ చేసాము. అండ్ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సునీల్ సార్ గురించి కూడా చెప్పారు. యు నో వాట్, దిస్ ఐ హ్యావ్ టు సే ఇన్ పబ్లిక్. నాకు ఇప్పటివరకు చేసిన మూవీస్లో ఐ ఆల్వేస్ థాట్ మూవీ చూసినప్పుడు అరే ఇక్కడ మేకప్ బాగాలేదు, ఇక్కడ హెయిర్ బాగాలేదు, నా మొహన్ అలా లేదే అని అనిపించేది. బట్ వెన్ ఐ సా డబ్బింగ్కి వెళ్ళినప్పుడు ఐ వాజ్ సో హ్యాపీ. ఓకే ఫైనలీ ఐ లుక్ లైక్ మై సెల్ఫ్. అండ్ ఐ థింక్ మేకప్ ఉంది బట్ వీ ట్రై టు కీప్ ఇట్ వెరీ సింపుల్. యా. అండ్ చందు సార్ ముందే చెప్పారు ఐ డోంట్ వాంట్ యూ టు గో ఓవర్ బోర్డ్ అండ్ ఆల్ దాట్, సో వీ కెప్ట్ ఇట్ వెరీ సింపుల్. అండ్ సునీల్ సార్ మేడ్ మీ లుక్ ప్రిటీ. And I would also like to thank the whole cast and crew because we did do a lot of shiftings and stuff, and without their support it wouldn't have been possible. And I really wish నాకు బ్రహ్మాజీ గారితో ఒక్క సీన్ అన్న ఉంటే బాగుండు కాంబినేషన్లో, బట్ అన్ఫార్చునేట్లీ దట్ డిడ్ంట్ హ్యాపెన్. సక్సెస్ మీట్లో మాట్లాడారు. ఓకే నన్ను క్షమించాలి, నాకు షూట్ ఉంది, నేను నిజంగా టు గో ప్లీజ్ గ్రూప్ తీసారు. ఓకే ఒకసారి ఓకే తీసుకుని ఈరోజు ఒక చాలా పెద్ద కాన్వాస్ చూస్తుందంటే దానికి కారణం ఐ థింక్ ఫస్ట్లీ అది మా బ్యానర్కి ఇవ్వాలి, రెండోది బ్రహ్మాజీ గారికి ఇవ్వాలి, నో క్వశ్చన్స్ ఆస్ట్కి. సో ఫస్ట్ వీళ్ళిద్దరికీ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. నేను సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి ఐ థింక్ నా ఫస్ట్ సినిమా కేరిందప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ నా సినిమాలు చాయిస్ తీసుకోవడం అనేది నా ఛాన్స్లోకి వచ్చింది సెకండ్ సినిమా నుంచి.
అండ్ ఐమ్ రియలీ ప్రౌడ్. నేను చేసిన ప్రతి సినిమా మనమంతా నుంచి ఈరోజు ఓ పిట్టగద వరకు నేను సొంతంగా తీసుకున్న డెసిషన్స్. ప్రతి సినిమా నాకు రెస్పెక్ట్ తీసుకొచ్చింది. ప్రతి సినిమా నాకు ఇంకొంచెం 10% ఆడియన్స్కి ఇంకా క్లోజర్ తీసుకెళ్ళింది. అండ్ ఐఎమ్ వెరీ షూర్ ఈ సినిమా విల్ రీచ్ ఎవ్రీ కామన్ ఆడియన్స్. నేను మధ్యలో ఒక సినిమా నాది పోయింది, ఆ తర్వాత యూట్యూబ్లో పెట్టాక అక్కడ కామెంట్స్ రాశాడు, ఓ ఈ సినిమా బాగుంది కదా, ఎందుకు లేదు. అలా అవ్వకుండా ఉండాలంటే March 6th థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూడండి. ఎందుకంటే మేము తర్వాత ఎప్పుడో యూట్యూబ్లో పెడతారు లేదా అమెజాన్లో పెడతారంటే ఒక వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అంటూ ఉంటుంది సినిమాకి. ఆ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ పోయిందంటే ఆ సినిమాలో థ్రిల్ కనపడుతుంది మీకు, సినిమా అంతా ఫ్లాట్గా కనపడుతుంటుంది అలాగా. సో కంపేరింగ్ లెట్సే ఒక బాహుబలి అయినా ఆర్ లెట్సే మా చిన్న సినిమా ఒక పెట్టగద అయినా, ఎనీథింగ్ ఆ ఎక్స్పీరియన్స్ రావాలి అంటే ఐ థింక్ వీ నీడ్ టు గో. మనం థియేటర్లో చూడాలి, ఒక 70mm చూడాలి. ఫిలిమ్స్ ఆర్ మేడ్ టు గో టు ద 70mm థియేటర్ అండ్ గో వాచ్. అందుకు మీరు తప్పకుండా అక్కడికి వెళ్ళి చూడాలి. అండ్ సో అందుకు చెప్తున్నాను, ఎక్కడ నో క్వశ్చన్స్ ఆస్క్డ్. మేము కేరిందప్పుడు చేసినప్పుడు ఏ ఎగ్జైట్మెంట్ ఉందో, ఏ స్లోగన్ అయితే వాడామో నేను అనుకోకుండా బ్రహ్మాజీ గారు వాడారు. అది సినిమా నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకపోతే 100 మందికి చెప్పండి అని. అది ఎందుకు చెప్తామంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది మాలో. సినిమా ఫస్ట్ కాపీ చూసాక వచ్చిన కాన్ఫిడెన్స్తో మేము అంత కాన్ఫిడెంట్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి అంత రెడీ అయిపోతాం. సో ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ కాన్ఫిడెంట్ స్టేట్మెంట్. ఆ రోజు చూసిన ఎగ్జైట్మెంట్, ఆ రోజు చూసిన మా అందరిలో ఉన్న ఎనర్జీ నాకు తెలిసి మళ్ళీ ఈ సినిమా చూసాక వచ్చింది. అండ్ దానికి వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ దెన్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ చందు గురించి చెప్పాలి, మా డైరెక్టర్. నాకు ఈ వీళ్ళందరూ ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్నారండి. సో చందుని, మా సంజయ్, బ్రహ్మాజీ గారు అందరూ. సో నేను ఫ్రెష్ ఎంట్రీ లోపలికి వెళ్ళాను, కొత్తగా అన్ని కొత్తగా ఇలా చూస్తున్నాను. సో చందు నాకు ఫస్ట్ టైం కథ చెప్తున్నప్పుడు మా బాస్ ఏలేటి గారికి చెప్పాడు. ఏలేటి గారు చాలా కథ నచ్చింది అన్నీ అని చెప్పి మేమిద్దరం ఫస్ట్ కథ కన్నా ఎక్కువ ఆయన గురించి ఇది అని మాట్లాడుకున్నాం ఫస్ట్ డే. అది బాగా గుర్తు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన మా జర్నీ. ఈ రోజు వరకు ఐ థింక్ ఈరోజు మేమిద్దరం ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ ఆర్ బ్రదర్స్లో మాట్లాడుకుంటున్నాం. అంటే ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది ఒకరికి, ఆ నమ్మకం, సెట్ మీద ఆ నమ్మకం కుదిరింది. అందరిలో అంత ఈక్వల్ బాండింగ్ కుదిరింది కాబట్టి ఈరోజు ఒక టీం కింద ఈ సినిమా అంతా ఇలా మీ ముందుంది. అండ్ ఐ థ్యాంక్ ఆల్ మై టెక్నీషియన్స్. ముఖ్యంగా మా కెమెరామ్యాన్ సునీల్, ఆయనతో ట్రావెల్ చేసిన ఒక 30 డేస్లో ఒక సినిమా అయిపోవడం అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ అండి. ఎందుకంటే ఆర్ బడ్జెటింగ్ ఆర్ మేము అక్కడ తీసుకెళ్ళిన ఎక్విప్మెంట్స్ అలాంటి వాటితో ఇన్ని లొకేషన్ షిఫ్ట్లతో మా డైరెక్టర్ చందు లాంటి డైరెక్టర్తో చేయాలంటే వాళ్ళిద్దరు సింక్ అమేజింగ్. ఇలాంటి అమేజింగ్ సింక్లో సునీల్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నేను. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర ఉన్న దాంతో నాకు తెలిసి అక్కడ మేము ఎలాంటివి చేసాము మీ అందరికీ ఆబ్వియస్లీ ఆడియన్స్కి తెలియకుండా ఉండటం అనేది సినిమా అనేది. సో అలాంటి దాంతో ఈ గేవ్ ఒక 100% బ్రిలియంట్ విజువల్స్ అండి, ఎట్ పార్ టు ఎనీ బిగ్ ఫిల్మ్ యూసీ. అండ్ నాకు ఇలా కేటగరైజ్ చేయడం అనేది చాలా ఎప్పటి నుంచో చాలా మైండ్లో ఉండిపోయిందండి. చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏం లేదు. ఐ థింక్ వీ మేడ్ అ బ్యూటిఫుల్ రెస్పెక్ట్ఫుల్ ఫిలిం అండ్ అది ఆడియన్స్కి ఇస్తున్నాం అంతే. ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ ఫిలిం బట్ దిస్ ఈజ్ విత్ మోర్ రెస్పెక్ట్, అందరిలో ఉన్న ఏమంటాం ఒక ఎనర్జీ, ఒక కాన్ఫిడెన్స్తో వస్తున్న సినిమా. ఆన్ March 6th విల్ ఆల్ మీట్. ఆ తర్వాత కలుద్దామండి. థ్యాంక్ యూ. ఏమన్నా క్వశ్చన్లు ఉంటే ఇప్పుడు డైరెక్టర్ని అడగండి.